ఆనందతో తన భర్త సంతోషంగా ఇదిగో లహరి పెళ్లి శుభలేఖలు వచ్చేసాయి అని ఆనంద చేతికి ఇస్తూ ఉంటాడు. అందరూ కూడా ఇంట్లో సంతోషపడిపోతూ ఉంటారు. ఆనంద ఆ పెళ్లి శుభలేఖలను శరణ్య చేతికిచ్చి వీటికి పసుపు కుంకుమ రాసి దేవుడి మందిరంలో పెట్టు అని శరణ్యకు చెప్తూ ఉంటుంది. అలాగే అత్తయ్య గారు అని శరణ్య లహరి పెళ్లి కార్డు తీసుకుని పూజ గదిలోకి వెళ్తూ ఉంటుంది. అనన్య ఇదంతా కూడా గమనించి శరణ్యను ఇరికించాలి అని ప్లాన్ చేస్తూ ఉంటుంది. శరణ్య పూజా మందిరంలోకి వెళ్ళి లహరి పెళ్లి కార్డుకు పసుపు కుంకుమ రాసి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుని పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరు చూడకుండా ఇక అనన్య అక్కడికి వచ్చి ఆ పెళ్లి కార్డును అక్కడ ఉన్న దీపంకు మొత్తం కూడా కాల్చేసి పక్కనే పడేస్తూ ఉంటుంది. ఇంతలో కాంచన అయ్యో అందరూ రండి ఘోరం జరిగిపోతుంది అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏమైందా అని అందరూ వచ్చేసరికి అదిగో అటు చూడండి పెళ్లి కార్డు మొత్తం కూడా కాలిపోయింది అని కాంచన అనేసరికి కాలిపోతున్న పెళ్లి కార్డును చూసి శరణ్య ఆనంద అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక లీలావతి చాలా కోపంగా మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను, ఈ పని చేసింది నువ్వే అని శరణ్య మీద నింద వేస్తూ ఉంటుంది. కావాలని నువ్వు ఎప్పుడు కూడా ఏదో ఒక తప్పు చేస్తూనే ఉన్నావు, ఇదంతా కూడా నీ తప్పే అని లీలావతి శరణ్య మీదకి నింద వేస్తూ ఉంటుంది. శరణ్య ఏడుస్తూ నిజం అత్తయ్య గారు నేనేమీ చేయలేదు, పసుపు కుంకుమ రాసి దేవుడి దగ్గర పెట్టాను అంతే, నాకేం తెలీదు అని శరణ్య బాధపడిపోతూ ఉంటే అనన్య లోపల సంతోషిస్తూ ఉంటుంది. ఇక లీలావతి శరణ్య మీద నింద వేస్తూ ఉంటే ఆనందకు ఏం చేయాలో అర్థం కాక చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇదంతా కూడా నీ తప్పే, నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను అని లీలావతి చాలా కోపంగా శరణ్య మీద అరుస్తూ ఉంటుంది. ఇక ఆనంద శరణ్య వైపు చూసి బాధపడిపోతూ ఇక డౌట్ వచ్చి అనన్య వైపు చూస్తూ ఉంటుంది. ఇదంతా చేసింది అనన్య అని ఆనంద పసిగడుతూ ఉంటుంది. మరి ఇది చేసింది అనన్య అని ఆనంద ఎలా నిరూపిస్తుంది, ఏం జరుగుతుందో చూద్దాం.